హరహర మహదేవ. శివుడు మంచు కొండలపై నివాసం ఉంటాడు. అవసరమైతే తానే ఒక మంచు కొండగా మారతాడు. పిలవడమే ఆలస్యం. హిమలింగేశ్వరుడిగా దర్శనమిచ్చి కాసేపట్లోనే కరిగి నీరై భక్తుల చెంతకు చేరుకుంటాడని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ లింగేశ్వరుడే భక్తుల కోసం కైలాసం వీడి అమర్నాథ్ వచ్చేశాడు. మరి ఆయన అలా వస్తే భక్తులు ఊరికే ఉంటారా? హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. దేశవ్యాప్తంగా అమర్నాథ్కు క్యూ కట్టారు. భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్ర షురూ అయింది. మునుపెన్నడూ లేని భారీ భద్రత నడుమ అమర్నాథ్కు కదిలారు భక్తజనం. హరహర మహాదేవ్ నినాదాలతో కష్టాన్ని మరిచి ముక్కంటి సన్నిధికి చేరుకుంటున్నారు. ఇవాళ మొదలైన అమర్నాథ్ యాత్ర ఆగస్టు 9 రక్షాబంధన్తో ముగుస్తోంది. అంటే సుమారు 40 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాయి. పెహల్గాం దాడి తర్వాత జరుగుతుండటంతో అడుగడుగునా నిఘా పెంచారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇప్పటికే పలుసార్లు సెక్యూరిటీపై సమీక్షలు నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. పెహల్గాం బాల్తల్లోనైతే చీమ చిటుక్కుమన్నా సరే తెలిసేలా సెక్యూరిటీ ఫుల్ టైట్ చేశారు. ఈసారి అమర్నాథ్ యాత్రికులకు RFID ట్యాగులు ఇచ్చారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేరస్తులను గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇటు ఆర్మీతో పాటు BSF, CRPF బలగాలతో సెక్యూరిటీని మరింత పటిష్టం చేశారు. అలాగే యాత్ర మార్గాన్ని నో ఫ్లై జోన్ గా ఇప్పటికే ప్రకటించారు. అమర్నాథ్ యాత్రకు ఈసారి హెలికాప్టర్ సర్వీసులను కూడా నిలిపివేశారు. అమర్నాథ్ యాత్ర సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు నెల రోజుల పాటు మాక్ డ్రిల్ నిర్వహించాయి. యాత్ర మార్గంలోనూ మాక్ డ్రిల్ చేపట్టారు. ఒకవేళ ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా తిప్పికొట్టాలి అన్న విషయంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. పెహల్గాం దాడి జరిగి 2 నెలలు దాటినప్పటికీ కశ్మీర్లో హైలైట్ ఇంకా కంటిన్యూ అవుతోంది. మొత్తంగా ఈసారి అత్యంత పకడ్బందీగా అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు చేశారు అధికారులు. చీమ చిటుక్కుమన్న క్షణాల్లో తెలిసిపోయేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడుగడుగునా భద్రతా బలగాలను మోహరించాయి. ఇవి భక్తులకు కొండంత భరోసానిస్తున్నాయి.